ఈరోజు ప్రమాదవశాత్తు చనిపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మీరు డ్రైవర్ వృత్తిలో ట్రావెలింగ్లో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తామంటున్నారు. అండ్ యాక్సిడెంట్లో మీరు ఏమైనా చేస్తే మీ మీద ఉల్టా 10 లక్షలు జరిమానా వేస్తామంటున్నారు. కానీ ఓల్తా అనే యాప్ ఏమంటుందంటే మీరు మా దగ్గర పనిచేస్తున్న గాను మీ కుటుంబానికి మేము ఫస్ట్ వ్యాపారంతో పాటు రక్షణ ఇస్తున్నాం. ఎలా అంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అన్నది చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాదు దీంట్లో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మంచి రేటింగ్ ఇచ్చి ఈ యొక్క యాప్ని ఎంకరేజ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఏప్రిల్ నుంచి మంచి మరి మార్కెట్లోకి వస్తుంది. ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లలో కానీ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. అఫీషియల్గా లాంచ్ అవుతుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అందరూ వచ్చారు. చాలా మంది 6:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. 6 థ్యాంక్ యూ అన్న, అంత పేషెన్సీగా వెయిట్ చేశారు. నా పేరు రాజా విక్రమ్ అన్న. నా పేరు CEO ఆఫ్ వోల్టా. వోల్టా స్టార్ట్ చేసిన ఎయిమ్, వోల్టా ఎందుకు స్టార్ట్ చేసిన బిజినెస్ కోసం అని కాదు, అసలు ప్లానింగ్ అసలు అంటే ఎందుకు ప్లాన్ చేసాం, ఎవరి కోసం ప్లాన్ చేసాం అనేది ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఒక మార్కెట్లో వెళ్ళే ముందు మీ సజెషన్స్ ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే మా సైడ్ నుంచి మేము ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాం, ఏం చేస్తాం. కానీ చాలా రోజుల నుంచి ఫీల్డ్లో మీరు ఉన్నారు, మీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. సో మీ సజెషన్స్, మీ రిక్వైర్మెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో అది ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఇష్టం సజెషన్స్ తీసుకోవడం బెటర్ ఇలా అని చెప్పి. సో కంపెనీ స్టార్ట్ చేసిన మెయిన్ ఫౌండర్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్కారం. సో ఆయన వేరే మీటింగ్ కూడా ఉంది. సో నేను శశికాంత్ గారు రిక్వెస్ట్ చేస్తాను, ఆయన లైక్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే హైలైట్ చేయాలి. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బిజీగా ఉండే కానీ ఈ టైంకి వచ్చిండ్రు. మేము కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఆలోచించి కూడా ఈ యాప్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఊబర్, ఓలా వీళ్ళు చాలా కమిషన్ అవుతుంది. ఇది ఇట్లా ఈ కమిషన్ ఎలా చేసి మీకు హెల్ప్ చేయాలనేది ఈ యాప్ తీసినాను. 0% కమిషన్, డైరెక్ట్ పేమెంట్ టు మీకు. ఇప్పుడు అంటే చాలా మటుకు ఊబర్ ఒక్కొక్కసారి 7 days పే చేస్తుంది, అట్లా అన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఏవి డిడక్షన్ ఉంటాయి, ఏది ఉండదు. మేము చిన్న ఫీ తీసుకుంటున్నాము, అది కూడా ఇప్పుడు April 1st వరకు ఫ్రీనే అనమాట. మొత్తం అందరూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది యాప్ ఏంటి అని అంటే మేము చాలా ఆలోచించి ఇదిగా కూడా చేసినాము. ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఊబర్, ఓలా వీళ్ళు ఖర్చు పెట్టి అంతా చేసేది. కానీ ఊబర్, ఓలా ఎలా పనిచేస్తుందో దానికన్నా ఇంకా బాగా పనిచేస్తుంది. అడ్వాన్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఏమున్నదో మా దాంట్లో. ఇప్పుడు ఆటోలో చాలా మంది మర్చిపోతారు. మీరు ఒక 4-5 రైడ్లు తీసినాక ఇప్పుడు వెనకాలకు పోయినప్పుడు ఆటోలో ఒక వస్తువు కనిపిస్తుంది, కానీ అది ఎవరితో తెలియదు. మనకు ఎందరో ప్యాసింజర్స్ ఎక్కుతుంటారు కదా. అయితే మన దగ్గర ఏంటిది అని అంటే ఆ ఫోటో తీసేసి నా ఆటోలో ఉన్నది అని అన్నాను. మన సిస్టమ్ AI ఇయర్ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నారు కదా. మన సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే సపోజ్ ఒక వస్తువు మర్చిపోయినట్టుకో ఆ వస్తువు ఫస్ట్ గుర్తుపట్టేసేసి అది జ్యువెలరీనా లేకపోతే వాటర్ బాటిల్ అనేది గుర్తుపడుతుంది, బ్యాగ్ అనేది గుర్తుపడుతుంది. అయిపోయినాక ఇప్పుడు ఎవరన్నా ప్యాసింజర్ మర్చిపోయిండు అనేది మాకు కంప్లైంట్ వస్తుంది కదా. ఆ కంప్లైంట్ రాగానే మేము అడుగుతాం ఏం పోయింది, ఎక్కడ పోయింది. మాకు తెలిసిపోతుంది కదా ఆ ప్యాసింజర్ ఏ ఆటోలో ఎక్కిండు ఏంటిది అనేది. అట్లా మేము కాంబినేషన్ చేసేసి ఇచ్చేస్తాం. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు చాలా మంది ఆటోలో ఎక్కేవారైనా ఎక్కడైనా కూడా మనకు బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పోయేటోళ్ళు ఏముంటుంది, డాడీ ఒక 500 ఇస్తారు, అరే నువ్వు వెళ్ళిరా అన్నాను. ఈ ఒక్కొక్కసారి ఊబర్ 500లకు దొరుకుతుంది, లేకపోతే 700 అవుతుంది. పాపం వాడు ఊబర్ ఎక్కడు కదా. మనకి కాన్స్టెంట్ ప్రైసింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఏంటిది అని అంటే మన కస్టమర్స్ కూడా అట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది ఈ 500 డైరెక్ట్ మీకే పోతుంది, మన కంపెనీకి ఏది వస్తలేదు. సో అదొకటి పెట్టినాం. ట్రాఫిక్ బుకింగ్స్ కూడా మీకు ఇప్పుడు బుకింగ్స్ కూడా మాకు ఏంటిది, ఇప్పుడు రాయదుర్గ దగ్గర ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయి. మీరు కూకట్పల్లిలో ఉన్నారు,
మేము ఏమంటాము అన్నానంటే మీరు రైతు దగ్గర రాండి, అది వచ్చే ఛార్జెస్ కూడా మేము అడ్జస్ట్ చేసి మీకు ఇచ్చేస్తాం అనేది. అదే స్టిక్ జోన్ లాగా, అంటే డిమాండ్ ఏరియా కానీ మన డిమాండ్ ఏరియా ఏంటి అనంటే ఓకే నువ్వు ఇప్పుడు నీకు ముందే చెప్తుంది, నీకు వెళ్తే ఇన్ని రైడ్స్ దొరుకుతాయి, మనం ముందే చెప్తాం అనమాట, నీకు ఇన్ని రైడ్స్ దొరుకుతాయి, మేము గ్యారెంటీ ఇస్తాం. అంటే ఆ డిమాండ్ ఏరియాకి పోయినాం అనుకో, ఇప్పుడు ఆ డిమాండ్ ఏరియాకి పోయినాం, ఇప్పుడు రాయదుర్గా పోయినాం, రాయదుర్గా నుంచి వెళ్ళి ఇదేది టోలీ చౌकी అని ఒకటే రైడ్ కొడుతుంది, करेक्ट। एक राइड के लिए उतना दूर से नहीं आते ना, हम लोग क्या बोलते हैं, नहीं भाई एक राइड नहीं, आपको 2-3 राइड मिलेंगे, एक शॉर्टेस्ट डिस्टेंस है, एक बड़ा डिस्टेंस है, एंड यू कैन कम, क्योंकि हमारा पास जो कस्टमर्स का है ना, जो रेगुलर जाता है ना, वी आर टारगेटिंग वो कस्टमर। 1 or 2, 3 days ఇవ్వగలుగుతాము, అది ఆల్రెడీ వస్తుంది అంటున్నారు కదా, ఈ ఆప్షన్ ఆల్రెడీ ఊబర్ లో నడుస్తున్నారు. అంటే ఎందుకంటే ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది, 1 or 2, 3 రైడ్స్ రిఫ్లెక్ట్ అవుతుంటాయి, దాంట్లో స్క్రోల్ చేసుకొని ఏది బెటర్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ ఊబర్ లో ఉంది ఇప్పుడు ఊబర్ ది మనది ఏంటి అంటే, నేను యాజ్ ఏ ఫౌండర్ గా ఇదైతే 0%, ఏమో కమిషన్ బేస్డ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అట్లాంటి ఐడియా ఉందా అంటే మా దాంట్లో కూడా ఉంది, మాకు 0% అయినా మీరు 0% కమిషన్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ ద కమిషన్ డిడక్షన్ అయ్యి మాకు ఓలాలో కానీ ఊబర్లో కానీ 15 to 20 రూపీస్ మనకు పడుతుంది కిలోమీటర్ ఆఫ్టర్ డిడక్షన్ ఆల్ ట్యాక్సెస్ కమిషన్. అంటే ఇప్పుడు మీరు 0 కమిషన్ అంటే మాకు ఆ రేటే ఇస్తారా, 15 to 20 రూపీస్ అదే లేకుంటే ఇప్పుడు మీరు విత్ टैक्स के साथ क्या फेयर देते हैं, टैक्स कटने का डायरेक्ट टैक्स देते हो फेयर देते हो पूरा आ जाता। ये है हमारा रेट्स, देखिए ये है आपका क्या क्या से क्या भी है ना, हम तीनों मिनी देखो बेस रेट 110 का है जी, हाँ, और एक 28 किलोमीटर का, 28 किलोमीटर। ये तारीफ है साहब, ये ड्राइवर का है, ये ड्राइवर का आपका ही है, हमारा कुछ भी नहीं आता इसमें। तो अभी एक एग्जाम्पल होगा 5 किलोमीटर से ये आपके 194 रुपीज आपके डायरेक्ट पेमेंट आ जाएगा, उसमें टैक्स फीस कुछ भी करना होगा जी, समझ गए? समझ गए। हाँ, तो बेस प्राइस 110 है, ये कैलकुलेशन कैसा है मैं बता रहा हूँ, ये 110 है और 28 है, तो फर्स्ट 2 किलोमीटर्स 110, फिर उसके बाद 3 किलोमीटर गया ना, एक 28 into 3 84 रुपीज। अच्छा आप सर ये स्लैब रेट रखने का आफ्टर 15 किलोमीटर का थोड़ा रिलीज होने का ऐसा नहीं कुछ भी नहीं है, फ्लैट रेट है, पूरा फ्लैट रेट रहेगा, पूरा फ्लैट रेट। सिग्नलों पे गाड़ी रुकता, हाँ ट्रैफिक में जाम होता, जब बढ़ता नहीं होता पे जो बताया नहीं, वो अभी नहीं है, हमारा पास है, वो वेटिंग चार्जेस के अंदर आता है। మీకు ఏదైనా అమౌంట్ మేము కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాము, మీకు అమౌంట్ అంతా ఒక వ్యాలెట్లో వచ్చేస్తుంది, ఆ వ్యాలెట్ యూ హ్యావ్ టు టై అప్ విత్ మీరు బ్యాంక్ అకౌంట్ కి చేసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మేము ఏం రిస్ట్రిక్షన్ చేస్తలేము, వాలెట్ లో ఎన్ని డబ్బులు ఉంటాయో అన్ని మీయే, ఎన్నెన్న బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకొని మీరు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ 5 kilometers మినీ చూపించినాను, అట్లా ఆటో చూపిస్తాను, బైక్ ది చూపిస్తాను, సో దట్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మినీ అయిపోయింది, ప్రైమ్ ది చెప్తున్నా. అది అంటే ఒకసారి మీరు వినండి పూర్తిగా, తర్వాత 1 by 1 డిస్కస్ చేద్దాం. అది అందుకనే తీసుకుంటున్నాం అది. సో ఆ ప్లాట్ఫామ్ ఫీ ఇలా ఎక్కడ కట్ కాదు, మీరు ప్లాట్ఫామ్ ఫీ కడితేనే మన యాప్ ఓపెన్ అవుతుంది. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ డైలీ ఉంది, మంత్లీ ఉంది, 6 months ఉన్నది. సో ఇంకొంచెం ఏంటిది అంటే ఇప్పుడు మీరు ఒక 6 months తీసుకున్నారనుకో, మీకు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ LIC ఇన్సూరెన్స్ వస్తుంది,
అవన్నీ డీటెయిల్స్ కూడా మన విక్రమ్ గారు మాట్లాడతారు. అండ్ 14 days మీరు కంటిన్యూస్గా మీరు ఆన్ చేసి పెట్టుకున్నారు అని అంటే కూడా ఆటోమేటిక్గా క్వాలిఫికేషన్ ఫర్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్లీ. సో సమ్ ఇన్సూరెన్స్ కూడా 10 lakhs. సమ్ ఇన్సూరెన్స్ 10 lakhs ఆల్రెడీ మనం మాట్లాడినాము, అంతా కూడా అయిపోయింది. कैंसलेशन का है 24 घंटे का है, 2 का कर दिए तो हम सवाल ये मिनी का प्राइस है 30 किलोमीटर एयरपोर्ट से 30 किलोमीटर అయితే 1286 है और पार्किंग का अलग है, टोल का अलग. पार्किंग का भी आपको आ जाते हैं. अगर पार्किंग का सब वो ब्रेक का क्या आ जाता है, ये फेयर के बाद वो एक्स्ट्रा एक्स्ट्रा आ जाता है. सर ये सेडान का है, मिनी का है, ये मिनी का है. सेडान कंप्लीट कर दो 50 रुपए. नहीं हमारा कैंसिलेशन फीस है मिनी का मिनी का 55 बराबर है साहब. 51 का है मिनी का 50 बराबर. सेडान का था सेडान का 75 है. एसयूवी का एसयूवी का 100. गाड़ियों को बुकिंग चले जाता हो, देखने का भी टाइम नहीं मिलता किसी को, तो उस पे क्या है एक ही गाड़ी को डायरेक्ट बुकिंग करे सरकार रखी है. एक ही गाड़ी को 20 सेकंड मैक्सिमम 5 गाड़ी को एक साथ दे रहे ना सर बुकिंग, वही बोले ना. 5 नहीं तो 10 कितना है उतना गाड़ी ये को दे ऊपर नहीं देंगे. चल रहा है. సార్ యాక్చువల్లీ ఏంటంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు సార్ మార్కెట్లో ఇట్లా ఉందని మీరు చెప్పినప్పుడు, సార్ మా పరిస్థితులు కూడా ఇట్లున్నాయి సార్ అని చెప్పినప్పుడు, మీరు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు లేదు సార్ ఒకరిద్దరు కాదు, డ్రైవర్స్లో ఒక కంపెనీలతోని రక్తాలు పిండుతున్న డ్రైవర్స్ కానీ సంఘాలు కానీ చాలా ఉన్నాయి, వాళ్ళతో మూమెంట్ అవ్వండి సార్ ఒకసారి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు నాకు అడిగినట్టుగా నేను ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు సార్, విత్ ఒక్కొక్క మనిషి ఒక 100 మందికి మినిమం సమాధానం చెప్పే మనుషులు ఉన్నారు ఇక్కడ, డ్రైవర్స్ మంచి చెడులలో ఉన్నారు, వాళ్ళని మేము ముందు కూర్చోబెట్టాము. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, నేను మళ్ళీ మర్చిపోతాను, మీరు వెళ్తా అంటున్నారు కాబట్టి ఒకటి అడుగుతాను సార్. మాకు ఒకటి విషయం ఏంటంటే 2013 నవంబర్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ బేస్ అనేటివి మార్కెట్లోకి రావడం జరిగింది. 13 నవంబర్ నుంచి ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక నవోటల్లో కూర్చోబెట్టి, మేము జనరల్ నవోటల్ డ్రాప్ చేయడానికి వెళ్తుంటాం చాలామంది 80%, అలాంటిది ఆ హోటల్లో కూర్చోబెట్టి మాకు ఒక బిర్యానీ పెట్టి 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒక ఐఫోన్ చేతికి, అప్పటికి మాకు సామ్సంగ్ 20,000 ఫోన్ కొనడం కష్టం, అట్లా ఇచ్చి యూబర్ వాళ్ళు అట్లా మమ్మల్ని తీసుకొచ్చి బయట హోల్డింగ్ చూస్తే లక్షల్లో అనేసరికి ట్రాక్టర్ నడిపేవాడు, జేసీబీ నడిపేవాడు, ఊర్లలో మంచి పని చేసుకునేవాడు, వాళ్ళు కూడా ఇదో లక్షలలో ఉందని చెప్పేసి అది వదిలేసుకొని ఈ యాబేస్ కంపెనీలోకి రావడం జరిగింది సార్. యాక్చువల్లీ మార్కెట్లో ఏదో జరిగిపోతుందని, కానీ ఏదో జరిగిందేమో కానీ మా దాంట్లో మా తోటి డ్రైవర్స్ మిత్రులు కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మేము కళ్ళతో చూస్తాం సార్. మేము చాలా మంది ఏదో జరుగుతుందన్న చేదో అమ్ముకొని వచ్చి ఆఖరికి భార్యల దుస్తులు తాడు కూడా తాకట్టు పెట్టి బండ్లు కొన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా పెట్టినట్టే రెఫరల్ కోడ్స్ అని దాన్ని నలుగురు జాయిన్ చేస్తే ఫ్రిడ్జ్లని, టీవీలని, వాషింగ్ మిషన్ అని, అలాంటి వాటిని కూడా మేము ఎదుర్కొన్న వాళ్ళం ఇక్కడ. ఆల్మోస్ట్ మా రాజశేఖర్ రెడ్డి చాలా మంది ఉన్నాం అలాంటి ఎదుర్కొని కూడా మేము ఇక్కడ లైన్లో కూర్చున్నాం. ఎందుకు మాకు ఒక యాప్స్ కంపెనీ వస్తుందంటే మా తపన ఎందుకు ఇట్లా అడుగుతున్నాం మేమందరం అంటే, ఈ అందరినీ మమ్మల్ని డ్రైవర్స్ అడుగుతారు ఇవన్నీ, వాళ్ళకి మేము చెప్తాం అనమాట ఇవన్నీ. అందుకే సో మీరు ఇబ్బందిగా తీసుకోవాలి అడిగినందుకు, మేము అన్నయ్య ఇట్లా ఉన్నది అన్నప్పుడు మేము ఇట్లా చెప్పుకోవడానికి అని చెప్పేసి అని చేసినాం సార్. కానీ ఒకటి సార్, ఏదైనా కంపెనీ మీరు కంపెనీ సార్, మేము ఎంతున్నా డ్రైవర్స్గా ఉంటాం అలానే సరే. మమ్మల్ని మీరు మార్కెట్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగారు, చాలా థ్యాంక్స్ సార్. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నొబుల్తా కంపెనీకి మేము ఈ విషయానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక అసోసియేషన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎట్లా మార్కెట్లోకి తీసుకోవచ్చు అని చెప్పేసి, అంటే మీరు మీ ప్లాట్ఫామ్ మీ స్ట్రక్చర్ చూస్తుంటే మాకు ఒకప్పుడు 2013-14 స్ట్రక్చర్ గుర్తుకొచ్చింది. ఇది ఇంకొకటి కూడా చెప్తాను, కొందరు ఉంటుంది కదా, ఇప్పుడు కొందరు వెళ్ళి గుళ్ళో అన్నదానం చేస్తుంటుంటారు, అట్లా ఇది కూడా చేస్తే మీరు కూడా ఒకసారి 10 సార్లు అరే ఇట్లాంటి పోతా మనకి ఇది చేసింది
అనుకోకుండా ఈ పరిస్థితులు కూడా లేవు కదా పాపం, ఈ బస్సు పరిస్థితులు వచ్చి ఆఫ్టర్ కరోనా చాలా ప్రాబ్లమ్ అయింది సార్. యాక్చువల్ ఆఫ్టర్ కరోనా తర్వాత డ్రైవర్స్ అనేవాళ్ళు మొత్తం పిండుకపోయి ఉన్నారు మొత్తం అంతా. సో ఏంటంటే మాకు ఎగ్జాంపుల్ సార్, ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ ఓలా కంపెనీ తీసుకుంటే ఒక 30-40 కౌంటర్స్ తో ఉన్న ఆఫీస్ ఉండే. అప్పుడు 30-40 పక్క పెట్టాను, ఒక సింగిల్ డిజిట్ ఎంప్లాయ్ కూడా లేడు అక్కడ, ఏదైనా చెప్పుకోవడానికి కూడా లేరు. బైక్ లో కమింగ్ లేరు అసలు. అంటే పరిస్థితి అక్కడ దాకా వచ్చింది. సో ప్లీజ్ సార్, మాకు ఒకటి ఏంటంటే కస్టమర్ నుంచి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు 100% కంపెనీకి కస్టమర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా మీరు నడుపుతారని మేము విన్నాం ఇది. అప్పుడు మీరు మెజారిటీగా కొంచెం డ్రైవర్ పక్షాన ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం సార్ ఈ ఇష్యూ పైన. ఎందుకంటే జనరల్ గా కొన్ని కంపెనీస్, ఇప్పుడున్న అగ్రిగేటర్ కంపెనీస్ డ్రైవర్ల వినట్టు కూడా లేదు, కనీసం చెప్పుకోవడానికి కూడా వినే పొజిషన్ కూడా లేదు. అయిపోయింది, బ్లాక్ అవాయిడ్ సస్పెండ్స్ ఏదో వినే పొజిషన్ అన్న మీరు తీసుకునే ప్రయత్నం చేయండి సార్. అదొకటి. మొన్న మీరు సెక్రటరియట్ లో మీటింగ్ కూడా వచ్చారు. సెక్రటరియట్ లో కంపెనీస్ అన్ని, అగ్రిగేటర్ కంపెనీస్ అన్ని వచ్చినాయి, ర్యాపిడో అన్ని, ఆల్మోస్ట్ ఊబర్ ఓలా అన్ని వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు. నేను చూసాను ఆ రోజు. లేబర్ కు ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ చేంజ్ అవుతుంది అనేది సిఎస్ గారు, ఆ రోజు కమిషనర్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అందరు ఆ రోజు అగ్రిగేటర్ కంపెనీకి చెప్పారు నెక్స్ట్ ఎలా జరుగుతుంది అనేది. సో నేనేమనుకుంటున్నా అంటే మీరు ఆ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అక్కడ ఇచ్చారు కాబట్టి మీరు నెక్స్ట్ మూవ్మెంట్ కే అడ్వాన్స్ ప్లాన్ చేస్తారని నేను అనుకుంటాను. సో ఎందుకంటే మాకు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకా మీరు పెన్షన్లు చేయండి, మెడికల్ ఇట్లాంటివన్నీ వారు ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. సో మాకు ఆ టెన్షన్ కూడా ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ మీటింగ్ లో కూర్చున్నారు కాబట్టి. మెజారిటీ ఒకటే సార్, ప్లీజ్ రిక్వెస్ట్, ఏది ఏం జరిగినా మీరు డ్రైవర్ పక్షాన ఉండేటట్టు చూడండి. 100% ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళు కావచ్చు, మేము ఒక 100 మందికి 1000 మందికి చెప్పగలుగుతాం, కానీ లక్షలలో ఉన్నారు డ్రైవర్. ఆ లక్షలలో ఉన్న డ్రైవర్స్ మీరు ఎంత బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఏదో ఇప్పుడు ఇచ్చి మళ్ళీ తర్వాత అయిపోయింది ఇక అని అట్లా పోకుండా నెక్స్ట్ ఏదైనా మీరు ఇంకొక చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇంకొక అప్డేట్ వర్షన్ తీసుకురావాలన్నప్పుడు మీరు వెళ్తా డ్రైవర్ కాగానే పొద్దున్నే ఫోటో తీసుకుంటారు, సీట్ ఫోటో, 2 సీట్ ఫోటోలు తీసుకుంటారు, కార్ ఫోటో తీసుకుంటారు, పంపించేస్తారు. పంపించగానే మీకు సిస్టమ్ చెప్పేస్తుంది మీ కార్ నీట్గా ఉంది అని. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఇది చేసిండనుకో మాకు ప్రూఫ్ ఉంటుంది, లేదు బాబు సిస్టమ్ ఆల్రెడీ చెక్ చేసేసింది నీట్గా ఉన్నది అని. చాలా మనకి ఏమొస్తుంది, చాలా మటుకు కంప్లైంట్స్ ఏంటిది, కార్ నీట్గా ఉండకపోవడము, లేకపోతే డ్రైవర్ ర్యాష్గా మాట్లాడడం అనేది, ఇవి ఉంటాయి కదా. ఈ రెండింటిని మేము అవాయిడ్ చేయడానికి ఈ సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాము, కానీ కొంచెం టైం పడుతుంది. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు అగ్రిగేటర్స్ కి, కస్టమర్ నుంచి కూడా కేవైసీ తీసుకోవాలి అని. అయితే మేము ఇప్పుడు కస్టమర్స్ దగ్గర ఏం చేస్తున్నాము అంటే కేవైసీ లాగానే ఇప్పుడు ఒకసారి మన దగ్గర రిజిస్ట్రేషన్ అవుతాడు కదా, ఆ ఫోన్ నంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నంబర్ని మేము వెరిఫై చేస్తున్నాం అయినదైనా ఫోన్ నంబర్ కాదా అనేది. అదొక కేవైసీ మేము ఇది చేస్తున్నాము. అంటే ఇప్పుడు కస్టమర్ని మనం ఆధార్ కార్డు అడగలేము, నేనెందుకు ఇస్తా ఆధార్ కార్డు అని నన్ను అంటాడు. కరెక్టా కాదా? 50 రూపాయలు, ఇప్పుడు మినీ అయితే 110, అది అట్లా వచ్చేస్తుంది. సార్ చిన్న డౌట్, ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పండి సార్. ఇన్సూరెన్స్ 14 రోజులు మా యాప్ యూజ్ చేసుకొని 14 రోజులు యాప్ యూజ్ చేసుకుంటే మీకు 10 లక్షల బీమా ఇన్సూరెన్స్ వస్తుంది కుటుంబానికి. ఇప్పుడు 14 days ఉంటారు, నెలకు 14 days ఉంటారు, ఆ నెల మొత్తానికి ఇన్సూరెన్స్ మేము కడతాం. ఓకే, ఆ నెలలో మీరు ఇంకో 14 days మీరు ట్రిప్ తీసుకోకపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు 6 నెలలది మా దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకో, సంవత్సరం మొత్తంది ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎప్పుడైనా ఇది మాది మొత్తం ఎప్పుడైనా వస్తుంది. ఈ రికార్డింగ్ ఎప్పుడైనా మీరు తెచ్చి కూడా చూపించచ్చు. ఆ రోజు కూడా నగేష్ అన్న చెప్పినాను, ఇప్పుడు మాది 0%, ఈ కంపెనీ ఉన్నన్ని రోజులు 0% కమిషన్, ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీ ఒక్కటే తీసుకుంటాం. అవ్వదు అంటే ఇప్పుడు ఎలా అన్నానంటే, టమాటా ప్రైస్ ఈ రోజు ఉన్నది, ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది, 8% పెరుగుతుంది. వరల్డ్ మొత్తంలో ఎప్పుడైనా 8% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నమాట.
అది అప్పుడు పెరిగినప్పుడు అప్పుడు పరిస్థితులను బట్టి, కానీ ఒకటేసారి 1000కి అట్లా పోదు. మీ ఇది పెరిగినప్పుడు సేమ్ ఇన్ఫ్లేషన్ మాకు కూడా అప్లై అవుతుంది కాబట్టి మా ఫేర్ కూడా పెరుగుతుంది. మేము క్వశ్చన్ చేయడం కంపెనీస్ వాళ్ళకి నేను చెప్పడం ఇన్సూరెన్స్ పెట్టండి అని మేము అడగముందే మీరు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు సోషల్ సెక్యూరిటీలో ఉందా సారీస్? ఇప్పుడు గవర్నమెంట్ మనకు 5 lakhs అది అడిషనల్ వస్తుంది. మా 10 కాకుండా మీకు 5 గవర్నమెంట్ వస్తుంది. సోషల్ సెక్యూరిటీ పర్పస్ సోషల్ సెక్యూరిటీ మేము ఫస్ట్ కంపెనీ తెలంగాణ గవర్నమెంట్ కి ఇచ్చినాం. అడగండి నగేష్. ఫస్ట్ కంపెనీ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. మా డ్రైవర్స్ ఎవరెవరు కొత్తగా అవుతుండ్రో ఇచ్చినాం. మేము ఇచ్చినప్పుడు మీకు అది వస్తుంది. అది కాకుండా కానీ మాది ఒకటే ఒక కండిషన్ ఏంటంటే 14 రోజులు మీరు ఉండాలి. ఎందుకు అన్నదంటే అది ఇన్సూరెన్స్ ఒకటి రిక్వైర్మెంట్. మీరు నాగేశ్వర పిలిస్తే పిలిపించారు కదా అంతా రావడానికి కదా, మీరు నాగేశ్వర గారికి కమిషన్ ఇవ్వట్లేదు. అది ఒక ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరు బయట పోయినాక ఆయన పిలిపించాడు, ఆయన ఆయన ఏమన్నాడు అంటే మా డ్రైవర్స్ కోసం ఏం చేస్తున్నారో, మా డ్రైవర్స్ కోసం ఇట్లా ట్యాగ్ కావాలి అని కొన్ని అయితే నేను నాగేష్ అన్న ఒకటి ఏం కోరినానంటే, మళ్ళీ మీ కింద ఇంతమంది అసోసియేషన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతారు అన్న అంటే ఈ మీటింగ్ పెట్టండి, ఈ మీటింగ్ తర్వాత అవుతారు అని ఆ ప్రామిస్ చేశారు. లాంచ్ అయింది. रजिस्टर कर लो, आपको राइट मिल जाता. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ నా సోదర కుటుంబీకులందరికీ సంతోషకరమైన వార్త అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి కొత్తగా ఓల్తా అనే ఒక యాప్ వచ్చింది. మన క్యాబ్ కానీ ఆటో కానీ అలాగే ర్యాపిడో లాంటి వ్యవస్థని ఎదుర్కోవడానికి మంచి ప్లాట్ఫామ్ రేట్తో ఇక్కడికి వచ్చింది. అయితే దీనికి ఓలా ఊబర్ అని దీనికి కంపేర్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళని. ఎందుకంటే 100 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫ్లాట్ రేట్ తోటి వస్తుంది. సో దీంట్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే కంటిన్యూగా 14 రోజులు రైడ్ చేస్తే కనుక 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము కట్టుకోగలిగిన స్తోమత ఉన్నా కూడా మేము అంత నిర్లక్ష్యం చేస్తాం. ఈరోజు ప్రమాదవశాత్తు చనిపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మీరు డ్రైవర్ వృత్తిలో ట్రావెలింగ్లో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తామంటున్నారు. అండ్ యాక్సిడెంట్లో మీరు ఏమైనా చేస్తే మీ మీద ఉల్టా 10 లక్షలు జరిమానా అంటున్నారు. కానీ ఓల్తా అనే యాప్ ఏమంటుందంటే, మీరు మా దగ్గర పనిచేస్తున్న గాను మీ కుటుంబానికి మేము ఫస్ట్ వ్యాపారంతో పాటు రక్షణ ఇస్తున్నాం. ఎలా అంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అన్నది చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాదు దీంట్లో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మంచి రేటింగ్ ఇచ్చి ఈ యొక్క యాప్ని ఎంకరేజ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఏప్రిల్ నుంచి మంచి మరి మార్కెట్లోకి వస్తుంది. ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లలో కానీ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. అఫీషియల్గా లాంచ్ అవుతుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్. నేను నేమ్స్ని చాలా నమ్ముతాను గట్టిగా. ఎందుకంటే కొన్ని కంపెనీలు బ్యాడ్ చేయాలి కదా నా ఉద్దేశం. కొన్ని ఓకే చలో ఇలాంటి కొన్ని యాప్స్ వచ్చినాయి, అందరికి వెళ్ళిపోయారు. మార్కెట్లకు ఊబర్ వచ్చింది, బరువు వెళ్ళిపోయింది. ఓలా వచ్చింది, మార్కెట్లో సక్సెస్ అయింది. ఓలా సక్సెస్. దాని తర్వాత నెక్స్ట్ దీనికి స్టాండర్డ్ కాంపిటీషన్ ఇచ్చేది నాకు తెలిసి ఓల్తా మా దగ్గరకు వస్తుంది. సో మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి కంపెనీలు రావడం ద్వారా ఈ అగ్రిగేటర్ యాప్ బేస్డ్ కంపెనీస్ ఉన్నట్టున్నాయో వీళ్ళు ఏకదాటిగా ఏకపక్షంగా వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి కంపెనీస్కి మేము సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము స్వచ్ఛందంగా ఇతర కంపెనీలన్నీ మేము లాగౌట్ చేసుకొని వీళ్ళని ప్రోత్సహించి మేము వీళ్ళతో మేము జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. अस्सलाम वालेकुम सभी ड्राइवर भाई, अस्सलाम वालेकुम जो भी भाई ये जलसे में शामिल है सभी को मेरे ताज ग्रुप की तरफ से सलाम सभी को। ये जो ओल्टा ऐप जो आया है ड्राइवरों के फ़ायदे के लिए है और ओला उबर का टक्कर में सब मिल के काम करें तो सब ड्राइवरों को फ़ायदा रहेगा, अच्छा रहेगा, सब ड्राइवरों की फैमिली अच्छी रहेगी। ओला उबर जो लूट रहे उनको टक्कर मारना है, तो उनको टक्कर कौन मारना है? कस्टमर और ड्राइवर दोनों मिल के मारे तो कस्टमर को भी फ़ायदा है, ड्राइवर को भी फ़ायदा है। ये हैदराबाद शहर में कंपटीशन बढ़ गया
है उसने लूट रहा ओला उबर। ये ओल्टा ऐप आने से ड्राइवरों को भी अच्छा है, कस्टमर को भी अच्छा है, सभी को ओल्टा जो एम्प्लॉयज़ है, ओनर्स है, उनको सबको ताज ग्रुप की तरफ से सबको सलाम, धन्यवाद, शुक्रिया, सबको खुदा हाफिज़। పేరు మల్లేష్ గౌడ్, ఈసీఎల్ ఉంటూ ఆటో డ్రైవర్ ఉన్నది లక్ష్మీ నుంచి ఈ యొక్క కొత్త యాప్ తీసుకొచ్చాను. ఈ యాప్ ఇప్పటిదాకా నేనైతే క్లాస్ సార్ చెప్పాడు, చాలా మంచిగా ఉంది. ఓలా ఊపర్ కంటే చాలా మంచి బెనిఫిట్ ఉన్నది. కావున ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ఆటో డ్రైవర్లు కూడా ఖచ్చితంగా ఈ యొక్క కంపల్సరీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓలా ఊపర్ ఇది అన్నిటికంటే కూడా ఇప్పటిదాకా క్లాస్ అయితే విన్నాను, సార్ చెప్పాడు, చాలా బాగుంది ఇది. దీనివల్ల మనకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. ఇంతవరకు కూడా ఓలా ఊపర్ కూడా ఎవరు కూడా మనకు ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. కావున మనం ప్రతి ఆటో డ్రైవర్ అందరూ కూడా ఒకరికొకరికి ఒకసారి ఆలోచన చేసుకొని మన దగ్గరకు వస్తారు వాళ్ళు, ఒకసారి కూడా దీన్ని చూసుకొని మనం యాప్ వేసుకొని దీన్ని ఒకసారి బిజినెస్ చూసుకుంటే చాలా బాగుంటుంది అనేసి. ఓల్టా క్యాబ్ మై కోచ్ మేరా డ్రైవర్ కోచ్ అనే క్యాప్షన్తో మన తెలంగాణ హైదరాబాద్లో రావడం జరిగింది మన డ్రైవర్ సోదరుల కోసం. అదేవిధంగా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 0 కమిషన్తో పాటు ఈ యొక్క మంచి బిజినెస్ మనకు ఏప్రిల్ నుంచి చాలా మంచి బిజినెస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది బిజినెస్ ఇప్పటి నుంచే. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్యారంటీ బిజినెస్ అంటే మనకు ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరికి ఇట్లా రైడ్స్ అనేవి అవుతాయి. అదేవిధంగా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్తో పాటు వీళ్ళు మనకు ఇన్సూరెన్స్ ఇట్లా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓల్టా క్యాబ్ మై కోచ్ మేరా డ్రైవర్ కోచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.